పర్సనల్ లైఫ్‌లో రఘువరన్ గారిని యాజ్ ఎ బావగా మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఆయనలో అంటే ఏమని చెప్తారు? ప్రొఫెషనల్‌గా ద గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు అంటే ఏం చెప్తారు? అతని గురించి చెప్పడానికి ఏంటంటే ఈజ్ గుడ్ పర్సన్ అంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే అతనిలో ఉండే క్వాలిటీస్ ఎదుటివాడిని అమితంగా ప్రేమిస్తాడు. ఓకే. తనకున్న దాంట్లో ఏది పట్టించుకోడు. అది అట్లాంటి క్యారెక్టరు. సరే పరిస్థితులు బట్టి కొన్ని వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు దాన్ని అతనికి చెప్పాను. అతనికి ఒకసారి హాస్పిటల్లో ఉంటే వెళ్తే అడిగితే నువ్వేనా రజనీకాంత్ అని ఆయన గారు నువ్వేనా రజనీకాంత్ అని నేను రజనీకాంత్ కాదు నీ బావమరిదిని అన్నాను. ఏంటి అని తిరుగుతున్నాను. నా భావాన్ని నేను బాగు చేసుకోవడం నా బాధ్యత అన్నాను. నేను చూసుకోవాలి కదా. అట్లా ఆ తర్వాత నాకే ఎక్కువ ఫోన్ చేసేవాడు. ఓకే. ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాలాజీ అనేవాడు. ఇట్లా అంటే చేసాం అవన్నీ అనుకోండి, అవన్నీ మామూలే, అదంతా ఇదేం కాదు. ఆయన చనిపోయే వరకు మీ ఇద్దరు బాండింగ్ బాగుంది. ఆ. టర్మ్స్ అంతా కూడా. బాగుండడం అంటే సార్ మాట్లాడుకునే వాళ్ళని చేసేవాడిని, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళ మదర్తో మాట్లాడేవాడిని, అందరితో మాట్లాడేవాడిని, రోహిణితో మాట్లాడేవాడిని, అందరితోనూ ఉండేది. ఓకే, ఏదైనా కూడా ఇంకా వన్స్ ఒకసారి అంటే 4 గోళ్ల మధ్యన ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. మనం బయట నుంచి ఎన్నైనా చెప్తాం, బయట నుంచి చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. జరిగిన దానికి ఎంతవరకు చేస్తాం. మనం ఎప్పుడో చేతులు గట్టిగా బిగించుకొని ఉండాలంటాం. లాక్కొని పోతా ఉంటే మధ్యలో వేవ్ అనే దాన్ని మనం మార్చలేం కదండి, మైండ్ సెట్ మార్చలేం కదా. అట్లాగా హిందీ తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా కొంచెం అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్గా తను కూడా ఆ ఒక్క విషయంలో కొంచెం ఆలోచించుంటే స్టిల్ ఈజ్ అలైవ్. ఓకే. ఆయన కూడా బతికుండేవాడు ఇప్పటికి. షూర్. ఓకే.